ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాముదీర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగసారస్వత శ్రీధరనగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో, మన రామాయణం చెప్పుకున్న భాగంలోని ఆహ్, ఈ కైకేయి మంత్ర మధ్యన జరిగినటువంటి సంభాషణ నుంచి, జరిగినటువంటి సన్నివేశం నుంచి మన జీవితంలోని ఏమి పాటించాలి? ఏమి అన్వయం చేసుకోవాలి? ఏం సత్యాన్ని మనం తెలుసుకోవాలని ఇంతవరకు చెప్పుకున్నాం. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి కూడా తోడ్పడేటట్టు ఈ విషయం నుంచి మనం మనం తీసుకోవాలి మన జీవితంలో అని ఈరోజు మనం చెప్పుకుందాం. సో, మనం మనం సాధారణంగా వార్తలు చూస్తూ ఉంటాము. లేకపోతే ఇరుగు, పొరుగు ఏమైనా మాట్లాడుతుంటే కూడా వింటూ ఉంటాం. సాధారణంగా మనకి ఇంకొకరి గురించి విషయాన్ని ఇంకొకరి ద్వారా తెలుస్తుంది. అంతేకాని డైరెక్ట్‌గా స్వయంగా ఆ వ్యక్తి నుంచో లేకపోతే మీరు ప్రత్యేకంగా మీరు వాళ్ళని పరిశీలించడం వల్లో తెలిసినటువంటి విషయాలు చాలా తక్కువ ఈ రోజుల్లోని. మరి అలాంటప్పుడు అవతల వాళ్ళు ఎంత చెప్తే అంత విషయాన్ని నిజంగానే మనం నమ్మేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు నమ్ముతున్నామంటే మన మన తెలివితేటలు చాలా తక్కువగా ఉండడం వల్ల. అంటే మన ఆహ్, బుద్ధి బలం లేదనమాట. ఆ బుద్ధి బలం ఎందుకు లేదంటే, మన ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి సాధనలు ఏవి ఎప్పుడైతే మనం చెయ్యమో, ఆహ్, మన ఆహ్, బలం ఇలాగ క్షీణిస్తూ ఉంటదనమాట. అంటే ఒక మనిషికి, ఇంకొక మనిషికి మధ్యలో ఉన్నటువంటి బంధంలో ఉన్నటువంటి విలువలు కూడా చాలా ఆహ్, ఆహ్, వీక్ అయిపోతూ ఉంటాయన్నమాట. బలహీనంగా అయిపోతూ ఉంటాయన్నమాట. అదే ఆహ్, మన తెలివితేటల్ని హ్మ్. మన తెలివితేటల్ని కానీ మనం దృఢపరుచుకోగలిగితే, అప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆ విషయాన్ని జాగ్రత్తగా వింటూ, అంటే పదాలు మాత్రమే విని మనకి చాలా కోపమొచ్చేస్తూ ఉంటది. పలానా వాళ్ళు మీ గురించి ఇలా అనుకున్నారట, పలానా వాళ్ళు మీ గురించి ఇంత మాట అన్నారట. అంటే ఆ పదాల్లోనే మనం పూర్తిగా మన ఆహ్, ఫోకస్ ఇస్తాం కానీ, దానిపైనే దృష్టి పెడతాం కానీ, ఆ పదాల వెనకాల ఉన్నటువంటి నిజమా అది? లేదా కపటంతోని మాట్లాడుతున్నారా? అన్న విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా ఆహ్, దాన్ని పరిశీలించం. లేదా అసలు విషయాన్ని తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చెయ్యమనమాట. చాలా త్వరగా వెంటనే ఎ ఏదైనా ఎవరైనా తప్పు చేశారు అనగానే వాళ్ళ మీద పడి మనం కూడా 4 మాటలు మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. అది చాలా తప్పు. అది చాలా ఆహ్, ఏమంటారు దిగజారిపోయినటువంటి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ రకంగా ప్రవర్తిస్తారనమాట. మరి మనం కూడా ఆ బాటలో ఉండకూడదు. దాని నుంచి మనం బయటపడాలి. మనం అందులో ఉన్నామా లేదా అన్న విషయం కూడా మనకు తెలీదు. ఎందుకలాగా? మన మనస్సు ఆహ్, మన మనస్సు యొక్క తెలివితేటలు అలా ఉంటాయన్నమాట. అంటే మన హృదయంలోని ఒక రకంగా ఉంటది. మన మనస్సు మాత్రం ఎవరైనా సరే ఈ అపప్రచారం ఏదైనా చేస్తే దానికి ఆకర్షణీయం అయిపోతుందన్నమాట. అంతేకాని వెనకాలున్నటువంటి దాని ఉద్దేశ్యం ఏంటో అన్నది కూడా మనం ఎప్పుడు, ఏ సమయంలో అటువంటి మాట అనొచ్చు? లేదా నిజంగా అన్నారా? ఆహ్, లేదా హాస్యంగా అన్నారా ఒక విషయాన్ని? నిజంగా అవమానించారా? అలాంటి ఉద్దేశ్యం వాళ్ళకున్నాదా? ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థం ఉన్నప్పుడు ఒక విషయాన్ని చాలా బాగా మలిచి
దాన్ని చాలా తియ్యగా ఇస్తారు. అంటే అబద్ధాన్ని చాలా మధురంగా మీకు వినిపించినప్పుడు అదే నిజమని అనుకుంటారనమాట. వాటి నుంచి మనం బయటపడాలి. బయటపడాలంటే చెప్పాను కదా! మనకంటూ కొన్ని విలువలు తెలుసుకోవాలి. ఆ విలువలు తెలుసుకోవడం కోసమే ఈ రామాయణాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈరోజు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు తర్వాతి తరాల వాళ్ళ మధ్యన ఎటువంటి విలువలు లేవు. వాళ్ళ బంధాల మధ్యన విలువలేం లేవు. గివ్ అండ్ టేక్ అనమాట. ఒక ఒక వ్యక్తి నుంచి మనకేవైనా ఒక సంతోషం కొద్దిపాటి కలుగుతుందంటే, లేదా ఒక మనిషి ద్వారా మనకెటువంటి ఆహ్, లాభము ఆహ్, ఉన్నాది అంటే, అంటే లాభం అంటే భౌతికమైన లాభం అనమాట. ఉన్నాదంటే వాళ్ళతోని కొంచెం బాగా ఉంటాం. లేదు అనుకున్నప్పుడు వాళ్ళని మనం పట్టించుకోమనమాట. అంటే మనిషికి మధ్యన ఉండవలసింది ఇచ్చిపుచ్చుకోవడమే కాదు. ఆ బంధానికి ఉన్నటువంటి విలువ ప్రకారంగా ఆ మర్యాదని ఆ వ్యక్తికివ్వాలి. ఆ తర్వాత ఆ సహాయాన్ని కూడా ఆ రకంగా ఆ సమయాన మనం అందించాలనమాట. కాబట్టి ఈ విలువలు అన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఈ మానవ బంధాల మధ్యన ఉన్నటువంటి విలువలన్నీ కూడా బలహీనంగా అయిపోతున్నాయన్నమాట. ఎందుకయిపోతున్నాయంటే, తర్వాత తరాల వాళ్ళకి మన పిల్లల పిల్లలకి మనం ఏమి చెప్పట్లేదు. పోనీ మీరు చెప్తున్నా వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో లేరు. మరి ఏ రకంగా చెప్తే వాళ్ళు వినగలుగుతారు అనేది ఆహ్, మీరు తెలుసుకోవాలి. ముందు మీరు మారాలి. మీరు మారకుండా, మీ మనస్తత్వాన్ని మార్చకుండా, మీ మీ బుద్ధిని బలపరుచుకోకుండా, మిగతా వాళ్ళకి మీరు ఎన్ని సత్యాలు చెప్పినా, ఎన్ని విలువల గురించి చెప్పినా ఆహ్, దా వాటి ప్రభావం వాళ్ళ పైన ఉండదనమాట. ఎందుకంటే మనమే దాన్ని అన్వయించట్లేదు. దానిని మనమే పాటించకపోవడం వల్ల, ఆ రకంగా మనం జీవించకపోవడం వల్ల, మనం మాటాడే వాక్యాలకు కూడా ఎటువంటి శక్తి ఉండదు. ఎటువంటి ప్రభావం అవతల వ్యక్తి పైన ఉండదనమాట. అంటే మన లైఫ్ స్టైల్స్ అలాగయిపోయాయి. సో, దానిని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజొచ్చింది. ఈ ఈ బాధ్యత మనందరం కూడా తీసుకొని, అవతల వాళ్ళు తీసుకుంటారో మన పిల్లలు ఈ విషయాన్ని అంగీకరిస్తారో లేదో, మన మనవళ్ళు ఈ విషయాన్ని అంగీకరిస్తారో లేదో, కానీ మీ పాటిగా మీ మీ తరపు నుంచి ప్రయత్నం అనేది చెయ్యాలి కదా! ఎంతవరకు ఆ ప్రయత్నాన్ని చేస్తున్నాం మనం? పోనీ అంత అలా అనుకుంటే, ఏదో భక్తిలో ఉంటే బావుంటాది కదా! అన్న విషయం చాలా మందికి తెలుసు. సరే భక్తి మార్గంలోని నేను నడుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే భక్తి మార్గంలోని ఆహ్, ఒక మనిషి ఒక జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఆనందాన్నిస్తది. ఆ తర్వాత అందరికీ సహాయపడేటట్టుగా చేస్తుంది. అలాగే మనస్పర్ధాలు జరగకుండా, ఇద్దరి మనుషుల మధ్యన వివాదం లేకుండా ఉండేటట్టుగా ఆహ్, అటువంటి మనస్తత్వం తయారవుతదన్న విషయం మీ అందరికీ తెలుసు. చాలా మందికి తెలుసు. కానీ అక్కడ కూడా ప్రమాదం ఉంది కదా! భక్తిగా ఉంటది కదా! అని ఒక గుడికెళ్తాం. లేదా ఒక సంస్థకెళ్తాం. లేదా ఒక కోర్స్ జాయిన్ అవుతాము. హ్మ్. లేదా ఒక సంస్థకి సంబంధించినటువంటి ఏదో డిస్కోర్సెస్ అనో, లేకపోతే మన పిల్లల్ని అటువంటి కాలేజీల్లోనో, స్కూల్లోనో జాయిన్ చేస్తామనమాట. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టి. ఈ రకంగానే మన పిల్లలు బాగుపడతారని. కానీ అక్కడ కూడా ఆహ్, ఒక విషయాన్ని సూటిగా లేదా నిజాన్ని ఆహ్, సరిగా చెప్పట్లేదు వాళ్ళకి. విలువల్ని కూడా ఇవ్వట్లేదనమాట. ఎంతసేపు ఎన్ని మార్కులొస్తాయా? ఆ మార్కులొస్తే వాళ్ళు ఎంత మంచి ఉద్యోగం వస్తదా? ఎంత మంచి ఉద్యోగం వస్తే ఎంత బాగా సంపాదించొచ్చా? అన్నది మాత్రమే ఈ ఈ ఈనాటి విద్య. దీనికి మించి ఏమీ లేదు. మీరు ఏ సంస్థ అయినా ఈ ఆధ్యాత్మిక సంస్థలని చెప్పుకుంటున్నటువంటి ఆహ్, సంస్థల్లో గూడా వారు ఆధ్యాత్మికత గురించి ఏమీ చెప్పట్లేదు. ఆ విలువల గురించి కూడా ఏమీ చెప్పట్లేదనమాట. దాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నో కాలేజీలు, హాస్పిటల్‌లు ఓపెన్ చేసి దాని ద్వారా ఆహ్, విక్రయించడం కోసం అంటే డొనేషన్స్ ద్వారా ఆస్తుల్ని సంపాదించుకోవడం కోసం వాళ్ళ యొక్క
సంస్థ అభివృద్ధి చెందడం కోసం ఏ రకంగా అభివృద్ధి? ఆధ్యాత్మికంగా కాదండి. అందరికీ ఆహ్, ఐశ్వర్యం కలగడం కోసం ఎంతమందిని మభ్యపెడుతున్నారు మాటలతోని. ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్నే చాలా దాన్ని మలిచి వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టుగా చేసుకొని, మిమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళల్లో చేర్చుకొని, మీ దగ్గరున్నటువంటి ఆస్తిని, మీ దగ్గరున్నటువంటి సమయాన్ని ఆ సేవ ద్వారా ఉపయోగించుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుందనమాట. అంటే ఈనాడు మీరు భక్తి కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా! భక్తి ఎక్కడైనా సరే దొరుకుతుంది కదా అనుకుంటే ఆ రకంగా లేదనమాట. కాబట్టి కొద్దిగైనా మన తెలివితేటల్ని దాన్ని ఆహ్, దృఢపరుచుకోగలిగితే అవతల వారు చెప్పేటటువంటి విషయాన్ని సరిగ్గా గమనించగలిగే శక్తి మనకి దొరుకుతుంది. మన పాటి మనం కొద్దిగైనా కొంతైనా మన ఈ శాస్త్రాల్ని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనమాట. ఎప్పుడో యూట్యూబ్‌లోని వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా చెప్తారు. ఆహ్, వాళ్ళు ఆహ్, చెప్పేది చాలా ఆహ్, హాస్యపదంగా, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాది అంటే భక్తికి వేవి సంబంధం లేదండి. ఆ ప్రకారంగా మీరు కొలుచుకొని ఆహ్, మీరు ఫాలో అవ్వినట్టయితే మీకు ఆహ్, మీ హ్మ్, మీ జీవితంలో ఏ మార్పు కలగదు. మీ బంధాల మధ్యన ఎటువంటి మార్పు కలగదనమాట. కాబట్టి కొంతైనా మీ పాటిగా మీరు కొంత విచక్షణ జ్ఞానం పెంచుకోవడం కోసం ఈ భగవద్గీత, ఈ రామాయణం మీ పాటి మీరు చదువుతూ ఉండాలి. నిత్యం చదువుతూ ఉండాలి రోజును. అలా చదువుతూ ఉంటే ఆహ్, మీ యొక్క సిన్సియారిటీ చూసి, మీ యొక్క నిజాయితీని ఆ భగవంతుడే మీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడే దాన్ని గుర్తించి మీరు ఎవరి దగ్గర ఈ భక్తి మార్గానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవాలని ఆయనే మీకు దారి చూపిస్తారనమాట. కానీ అనుకోకుండా ఈ భక్తి యోగానికి సంబంధించి కూడా అన్నీ తప్పుడు పనులే జరుగుతున్నాయనమాట. అంటే సగం నిజం చెప్పడమో, లేకపోతే అబద్ధాన్ని కూడా నిజంగా జాగ్రత్తగా మలిచి ఆహ్, చెప్పడం జరుగుతుందనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి భక్తి పట్ల నమ్మకం అనేది పోతుందనమాట. అంటే ఎప్పుడు మోసాలు జరుగుతున్నాయి. మోసాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి భక్తి పట్ల ఎందుకు ఇప్పుడు ఎవడి దగ్గర మనం ఫాలో అవ్వి రేపొద్దున్న వాడొక నీచమైనటువంటి నీచమైనటువంటి మనిషి అని తెలుసుకున్నప్పుడు వాడినా నేను ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసింది. వాడినా నేను ఆహ్, ఇంతవరకు నేను వాడి గురించి అంటే అందరికీ కూడా ప్రచారం చేయటం చాలా గొప్పవారని. మరి మన పరిస్థితి ఏమవుతది? అందుకోసమే మన తెలివితేటలనేవి మనం ఉపయోగించాలి. దానికోసమే ఈ భక్తి మార్గాన్ని ఎంచుకునేటప్పుడు మనలో ఒక నిజాయితీ ఉండాలి. అంతేకాని భక్తి మార్గం మనకేదో మంచి చేస్తుంది, మన కష్టాలు తీరుస్తుంది, మనకి సుఖాలు దొరుకుతాయి, మన కర్మ కాలిపోతుంది, మన ఐశ్వర్యవంతులయిపోతాం, ధనవంతులయిపోతాము, సౌభాగ్యవంతులయిపోతాము అన్న దృష్టితో కానీ భక్తి, యోగ ఆ కోణంలో చూసినట్టయితే మనం ఎప్పటికీ మోసపోతూనే ఉంటాం. ఇలాంటి మోసగాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎలాంటి మోసగాళ్ళు? ఈ మంతర. ఏ మంతరా, మంతరా చెప్పింది ఎంత శ్రద్ధగా విన్నది కదా కైకేయి. ముందు కాకపోయినా తర్వాతైనా మనం కూడా ఒక తప్పుడు ఒక ఒక తప్పుని బాగా చెప్పినట్టయితే మనం కూడా శ్రద్ధగా వింటాం. అదే నిజమని అనుకుంటాం అనమాట. వీటి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోని బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఏదో విధంగా మనం మన ఆధ్యాత్మిక నిర్ణయాన్నించి మనం తప్పుకోకుండా ఆహ్, చాలా దృఢ సంకల్పంతోని ఈ సాధనని మనం చేసేటప్పుడు, రామాయణం వినేటప్పుడు ఆహ్, తెలుసుకోవాల్సినటువంటి విలువల్ని మనం తెలుసుకోవడం వరకే ఆగకూడదు. తరా తర్వాత తరాల వాళ్ళు కూడా దాని నుంచి వాళ్ళు ఆహ్, బెనిఫిట్ అవ్వాలి. వాళ్ళు బెనిఫిట్ అవ్వాలంటే మీరు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నమాట ఈ విషయాలన్నీ కూడాను. నాకు టైం లేదు. రోజంతా ఏదో విధంగా టైం అయిపోతుంది అనుకుంటే అయిపోద్ది. టైం అయిపోద్ది. ఆఖరి శ్వాస కూడా వస్తది. మీరెందుకు పుట్టారో తెలీదు.
పుట్టిన తర్వాత ఆహ్, మీ ధ్యేయం ఏంటో ఒక జీవిగా, ఒక మనిషిగా ఆహ్, దా ఏమి సంపాదించడం కోసం మీరు ఈ భూమి మీద పుట్టారో అది కూడా మీకు తెలీదనమాట. ఆహ్, ఎప్పుడో ఏదో దుఃఖంతోనో, ఏదో చింతనతోనో అలా బతికి ఆ ఆఖరి రోజులు కూడా ఎవరికైనా రావచ్చు ఆఖరి రోజులు. ముసలితనంతోనే వస్తాదని గ్యారంటీ లేదు ఈ రోజుల్లో కదా! ఎప్పుడైనా ఎవరికైనా ఆఖరి క్షణాలు రావచ్చు. కానీ జీవితం అంతా గూడా విఫలం అయిపోతుందనమాట ఈ విధంగాన. అందుకోసమే ఈ గ్రంథాల్ని ఇలాంటి గ్రంథాలు రామాయణము, భగవద్గీత, మహాభారతము ఇలాంటివి నిత్యం చదవటం వల్ల చదవగా మన మనసులో మార్పు కలుగుతదనమాట. మన నిజాయితీని చూసి మన మనసులో ఉన్నటువంటి పరమాత్ముడు కూడా ఏ సమయాన ఎటువంటి తెలివితేటలతో మనం ప్రవర్తించాలి, ఏ సమయాన మనం నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలన్నది ఆయనే మనల్ని గైడ్ చేస్తారనమాట. మరి ఆ మాత్రం పాటి పనులు మనం చెయ్యకపోతే రోజులోని అంటే భగవంతుని యొక్క రామనామాన్ని జపం చేసుకోకపోతే, రామాయణాన్ని చదవకపోతే ఆహ్, మన ఎప్పుడూ కూడా ఆహ్, ఇలాగ మిస్‌డైరెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇలాంటి వాటికి మనం లోను అయిపోతూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏమవుతదంటే, ఇదే నిజమైనటువంటి ప్రమాదం మన జీవితంలోని. ఆహ్, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అందరూ కూడా ఒకరిని ఒకరు సహాయం చేసుకునేటట్టు ఉండాలనమాట. కానీ ఎప్పుడైతే ఆ బంధాల మధ్యన ఇటువంటి సమస్యలొస్తాయో, అది ఏ రకంగా దాన్ని సరిదిద్దుకోవాలో అనేది చూడట్లేదు. అందరూ కూడా అహంకారానికి పోయి, నేను గొప్ప అంటే నేను గొప్ప ఆహ్, అయ్ అనేసి ఎంత గొడవకైనా దిగుతారు. మాటాడడమైనా మానేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి ప్రమాదం? అందరికీ ప్రమాదమే. మనందరికీ కూడా ప్రమాదమే. ఇప్పుడిప్పుడు చూస్తున్నాం కదా! మనుషులు దేనికోసం చనిపోతున్నారో. అంటే వేరే భాషలో మాట్లాడితే వాడిని చంపేస్తారు. ఆ! వాళ్ళ వాళ్ళ ఊర్లోనే వేరే భాష మాట్లాడకూడదు. అసలేమైనా సబూగా ఉంటదా ఇలాంటివి? మనకెలా అనిపిస్తది ఇవన్నీ కూడా చాలా చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితికి మనుషులు ఉన్నారనమాట. హేళన చేశారని ఒకరిని చంపేయడం. ఆ! అవమానించారని చంపేయడం. లేదా వేరే ఇంకొక వ్యక్తి మీద కోరికున్నాదని భర్త భార్యని చంపేయడం. లేదా భార్య పిల్లల్ని, భర్తని చంపేయడం. ఇన్ ఇదంతా కూడా చాలా నార్మల్‌గా ఉంది. ఎప్పుడో ఒక 4 సంవత్సరాల కిందట ఇలాంటి విషయాన్ని మీరు విన్నారనుకోండి 5 సంవత్సరాల కిందట ఎంత ఘోరం జరిగిపోయింది అని అనిపించొచ్చు. ఈ రోజుల్లోని దాని గురించి కూడా పెద్ద మాట్లాడుకోక్కర్లేదు. ఆ న్యూస్ పేపర్ అంతా కూడా అదే ఉంటది. ఇన్ఫర్మేషన్. హ్మ్. మనం మనం తెలుసుకోవాల్సిన వార్త ఇక్కడ ఎన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాది అని కాదు. మనం తెలుసుకోవాల్సిన విషయము, వార్త అయోధ్యలో ఏం జరుగుతున్నది? రాముని యొక్క జీవితంలో ఏం జరుగుతున్నది? రాముడి జీవితం నుంచి మనం ఏ రకంగా మన జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతాము? అయోధ్యలో రామాయణంలోని ఏ విధంగా జరిగినటువంటి తప్పులు మన జీవితంలో జరగకుండా ముందు జాగ్రత్త పడటం కోసం అని రాముడే స్వయంగా వచ్చి మనకి ఈ నిజాలన్నీ చెప్పడం జరిగిందనమాట. మన హృదయం అయోధ్యతో సమానం అనమాట. మనందరికీ హృదయం అంటూ ఉన్నది కదా! అయోధ్యతో సమానం. మరి మన మనస్సు అంటే మైండ్ అంటాం గదా! మైండ్. దాంతోనే కదా మనం ఆలోచిస్తాం. బ్రెయిన్ ఆలోచించదు. మైండ్ ఆలోచిస్తదనమాట. ఈ మైండ్ మంత్రాతో సమానం అనమాట. ఆహ్, సాధారణంగా హ్మ్. మనం దానికి ఆహ్, ఈ ఆధ్యాత్మిక సాధనలనేది ఇవ్వకపోతే ఆహ్, అదంతా కూడా కలుషితం అయిపోతూ ఉంటదనమాట. చాలా సులువుగా. ఏమి చేయకుండా దాన్ని అలాగా శుభ్రపరచకుండా వదిలేసామనుకోండి, ఏదైనా సరే మన ఇల్లు కానీ, మన దేహం కానీ, స్నానం చేయకుండా ఏమి చెయ్యక్కర్లేదు. దా మీ స్ మీ దేహాన్ని మీరు కలుషితం చేసుకోక్కర్లేదు. స్నానం చేయకుండా వదిలిపెట్టేస్తే చాలు. అంతే. దాని మట్టికి అదే మురికయిపోయి ఆ! మన మనసెప్పుడు కూడా చంచలంగా ఉంటదనమాట. ఆ దేహం దాని మట్టికి అదే మురికయిపోద్ది. తర్వాత లేనిపోని రోగాలు ముందు ఈ స్కిన్ అలర్జీ వస్తది. ఆ తర్వాత అవయవాలు కూడా క్షీణించిపోతూ ఉంటాయి. ఏమి చెయ్యక్కర్లేదు. ఊరికే అలాగుంటే చాలనమాట. మన మనస్సు అలాంటిది.
రోజు కూడా కనీసం 2 సార్లు స్నానం అనేది చేయాలి. పొద్దున్న, సంధ్యా వేళ. 3 సార్లు చెయ్యాలి. 3 పూట్ల 3 సార్లు స్నానం చేయాలి. 3 పూట్ల మనం బాగా తింటాం కానీ అది మర్చిపోం. 3 పూట్ల స్నానం మాత్రం చెయ్యమనమాట. ఇప్పుడు రోజుల వాళ్ళైతే అసలు రోజు చేస్తున్నారో లేదో తెలీదు. అసలు పొద్దున్న పూట స్నానం చేస్తారో లేదో తెలీదు. అంటే దేహాన్ని శుద్ధిపరుచుకోవడం కోసం ఎంత లేజీ, చాలా లేజీ అయిపోయారు. అంటే మందబుద్ధి అన్నమాట అందరికీ కూడాన. కాబట్టి మన మనస్సు కూడా ఏమీ చేయకుండా అలా విడిచిపెట్టేసారనుకోండి, కలుషితం అయిపోతూ ఉంటదనమాట బాగాన. ఒక్కసారి కలుషితం అయిపోతే మానసిక రోగాలు ఎక్కువైపోతాయి. మానసిక రోగం ఎక్కువైనప్పుడు, ఆ మానసిక రోగం దృష్టికోణంతోని ఏది చూసినా కూడా తప్పుగానే కనిపిస్తూ ఉంటది. ఏది విన్నా కూడా తప్పుగానే అనిపిస్తూ ఉంటదనమాట. కాబట్టి రోజు మన దేహానికి పరిశుభ్రత ఎలాగ ఉంటాదో మన మనసుకు కూడా పరిశుభ్రత ఎలా కల్పించాలంటే, ఇదిగో ప్రతిరోజు కూడా ఈ సాధన ద్వారా. రోజుకి కనీసం ఒక గంట, పోనీ గంట మీకు ఓపిక లేదా అరగంటైనా సరే కుదుటుగా కూర్చొని ఈ రామాయణాన్ని మీరు చదవాలి. సరే నాకు చదివేటంత ఓపిక లేదంటే బాగా ఈ చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి గొప్ప గురువులు చెప్పినటువంటి రామాయణాన్ని రోజు కూడా ఎంతకు ఏం కష్టం ఉంటది చెప్పండి? ఆ మొబైల్‌లోనే ఒక అరగంట సేపు పెట్టుకొని అంత గొప్ప వ్యక్తి చెప్పినటువంటి వాక్యాల్ని వింటూ ఉంటే మనసు దాని మట్టిగా అది అలా పరిశుభ్రత కలుగుతూనే శుద్ధి అయిపోతూ ఉంటదనమాట. వినగా. ఆ! మీరు కానీ ఈ సాధనని చెయ్యలేదనుకోండి, రాముడిని మీ మనసులో పెట్టుకోలేదనుకోండి, అయోధ్యలో ఉన్నటువంటి రాముడిని పెట్టుకోకపోతే మంత్రా చోటు చేసుకుంటది మీ మనసులోని. మీ హృదయం అంతా కూడా ఇప్పుడు రాముడు చెప్పినటువంటి విషయాలతో నిండి ఉండదు. మీ హృదయం అంతా కూడా అప్పుడు ఆ మంతరా చెప్పినటువంటి విషయాలతోని ఉంటది. ఆ రకంగా మీరు జీవిద్దాం అనుకుంటున్నారా? ఆ రకంగా మీరు కష్టాలు తెచ్చుకుందాం అనుకుంటున్నారా? కైకేయి కష్టాలు తెచ్చుకోలేదు. మంత్రా చెప్పినటువంటి విషయాలు. ఆ మంత్రా చెప్పినటువంటి విషయాల్ని విని సొంత కొడుకుని కూడా దూరం చేసుకోలేదు. భరతుడికి ఉండవలసిన తల్లి మీద ఉండవలసినటువంటి గౌరవాన్ని కూడా పోగొట్టుకోలేదు. మరి అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య వాసులందరికీ కూడా ఎంత ఘోరం జరిగింది? ఎంత తప్పు జరిగింది? అందరూ కూడా చింతనతోనే ఉన్నారు. అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు. విషాదంలో మునిగిపోయారనమాట. ఒక్క మనిషి వల్ల. ఆ! కుటుంబంలో 10 మంది కలిసే ఉండొచ్చు. కానీ ఒక్కడు సరిగా లేడనుకోండి, అనుకూలంగా లేడనుకోండి, వాడి ప్రవర్తన కానీ అదిని అందరూ కూడా చాలా బాధిస్తూ ఉంటారనమాట. కాబట్టి లేదా ఇంకొంతమంది వాళ్ళ అహంకారంగా పోయి వాళ్ళనుకున్నదే కరెక్ట్. వాళ్ళన్నదే చెయ్యాలి. ఏదైనా చెయ్యకపోతే ఆహ్, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. చాలా అనరాని మాటలు అంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా సాధారణం అయిపోతున్నాయన్నమాట. చేసుకోవడం ఏంటి? ఈరోజు చంపేస్తున్నారని చెప్తున్నాను గదా! ప్రాణాలకే విలువ లేదు. ప్రాణాలు తీసేస్తారన్నమాట చిన్నదానికి. అంటే కలియుగం యొక్క ప్రభావం పెరిగిపోతున్నది. ఇంకా మొదలైంది. కలియుగం ఇంకా మొదలయ్యి 5,500 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇంకా 4,85,000 సంవత్సరాలున్నది. రాను రాను ఎంత దారుణంగా ఉంటది. అప్పటిదాకా మీరు ఉండి చూద్దాం అనుకుంటున్నారా? లేకపోతే రామనామాన్ని మీరెప్పుడు కొలుచుకుంటూ, రాముడినే గుర్తు చేసుకుంటూ, ఆయన చెప్పినటువంటి విలువలనన్నిటిని కూడా మనం పాటిస్తూ, ఆ అయోధ్య రాముడి దగ్గరికి, ఆ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నారా? మీరే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవడమే కాదు, దానికివ్వాల్సినటువంటి సమయం ఇవ్వాలి. ఆహ్, దానికి చెయ్యవలసినటువంటి సాధనని కూడా చెయ్యాలనమాట. జ్ఞానం అనేది కేవలం సంపాదించుకొని మీ మనసులో పెట్టుకోవడానికి కాదు. జ్ఞానం అనేది మనం చేపట్టడం కోసం, దాన్ని పాటించడం కోసం జ్ఞానం. పాటించలేనటువంటి జ్ఞానం దేనికి పనికిరానిదనమాట. ఎంత జ్ఞానం ఉంటే ఏంటి? నీ జీవితం మాత్రం ఏమీ మారదు. హ్మ్. మీ జీవితంలో మాత్రం ఎటువంటి మార్పులు రావనమాట. కాబట్టి మీ హృదయం ఏమని చెప్పాను? అయోధ్య లాంటిది. మీ మనసు మంతరా లాంటిదనమాట. అంటే నేచురల్‌గా అది మంచిది కాదనమాట. మన మనస్సు. ఒక జీవుడి యొక్క మనస్సు. దాన్ని అంటే మన దేహం ఆహ్, నేచురల్‌గా అది శుద్ధితనంతో ఉండదు. రోజుకి దాన్ని శుద్ధపరుచుకోవాలనమాట దేహాన్ని. అలాగే మనసు కూడా దాన్ని అలా వదిలిపెట్టకూడదు. సహజంగా అది సరి అయినది కాదు. చంచలత్వం ఎక్కువనమాట సహజంగా. నేచురల్‌గాన. కాబట్టి దాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి మనసుని.
దాన్ని రోజు ఆహ్, ఆహ్, దాని సరిహద్దులేమో చెప్పాలనమాట. లేకపోతే ఏమవుతది? ఎప్పుడూ అనుమానంతో బతకాల్సొస్తది జీవితం అంతా కూడా. ఏ రకమైనటువంటి అనుమానం? అమ్మో! ఈరోజు నలుగురు నా చుట్టూ ఉన్నారు. రేపు పొద్దున ఉంటారా? లేదా? ఎందుకండి మీకు అనుమానాలు? ఆ అనుమానం పడి ముందుగానే మీ మనస్తత్వం మార్చుకొని వాళ్ళని బలవంతం చేయటం. నా గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. నా గురించి నువ్వేమీ చెయ్యట్లేదు. లేదంటే మీ కోరికలు మీరు తీర్చుకోవడం కోసం అవతల వాళ్ళ పట్ల అలగడం. లేకపోతే వాళ్ వాళ్ళతో అనుకూలంగా ఉండకపోవడం. ఈ రకంగా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అనమాట. ఎవరుంటే లేకపోతే ఏంటి మనకి రాముడున్నారు కదా! మన మనసులోనే రాముడిని పెట్టుకుంటే సరిపోదా? హ్మ్. అలా ఆలోచించమనమాట. బాహ్యంగానే ఇంకా మనం బతుకుతున్నాం. కానీ మన మనసులో ఉన్నటువంటి రాముడిని గుర్తించలేకపోతున్నాం అనమాట. హ్మ్. ఈ రకంగా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పైన మక్కువ ఎక్కువ పెరిగిపోతది మనకి. హ్మ్. బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుల మీద మన మనసులో చాలా విలువని పెంచుకుంటున్నాం అనమాట. అంతేకాని మన మనసులో ఉన్నటువంటి రాముడి పైన మనకు విలువెక్కడున్నది? మనకు విలువ లేదు. మన మనసులో ఉన్ ఉ చోటు చే చోటు కూడా ఇవ్వట్లేదు రాముడికి. మన మనసులో రాముడు ఉందామని అయోధ్యలోనే ఉండాలి రాముడు. మరి ఆ రాముడిని వెలివేసేసారనమాట అయోధ్య నుంచి. ఎవరి వల్ల? ఈ మంతర వల్ల. మనం కూడా రాముడికి మన మనసులో చోటివ్వట్లేదు. మన మనస్తత్వం వల్ల ఆహ్, ఆహ్, మనం రాముడికి మన మనసులో ఈ అయోధ్య అనేటటువంటి హృదయంలోని ఆయనకి చోటు ఇవ్వట్లేదు. చోటు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు, ఆయన చెప్పే విషయాల్ని మనం మన మనసులో పెట్టుకొని మనం పాటించడమే కాకుండా ఇతరులందరికీ కూడా బోధించినప్పుడనమాట. ఆఖరికి ఎలాగైపోతామంటే అలా చేయకపోవడం వల్ల కైకేయిలాగా మారిపోతాం. మన జీవితం కైకేయి జీవితం ఎలా ఉంటాదో అలాగైపోద్ది. అంతేకాని రాముడిలాగా ఎటువంటి పరిస్థితొచ్చినా ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారనమాట. ఎటువంటి పరిస్థితొచ్చినా అందుకే ఆత్మారామ అన్నారనమాట. బాహ్యంగా ఎన్ని జరిగిపోతున్నా ఆయన ఆత్మ ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటదనమాట. ఏది లోటున్నట్టు ఉండదు. ఈనాడు భగవంతుడి దయ వల్ల మనకి అన్నీ కూడా చేకూరాయనమాట. మనకు తినడానికి ఇబ్బందుందా మీలోని ఎవరికైనా? లేదు. ఉండడానికి మంచి ఇల్లుందా? మంచి ఇల్లున్నాది. తినడానికి ఇబ్బంది లేదు. కట్టుకోవడానికి ధనం ఉన్నది. అన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల. కానీ వీటన్నిటికి కూడా మన చోటున్నది. మన ఇంట్లోని. కానీ మన మనసులో మాత్రం ఆ భగవంతుడికి ఎంత చోటిస్తున్నాము అని ఒక్కసారి ఆలోచించాలి. విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని, మన సమాజంలో మనది ఎంత స్థాయి ఉన్నాది అని చూపించుకోవడం కాదు. ఈ మనసులోని ఆ రాముడిని కొలుచుకుంటూ, ఆ రాముడినే మనం పెట్టుకుంటే, అందులో ఉన్న ఆనందం దేనితోని సమతుల్యం కాదు. అది భౌతికమైనటువంటి ఆనందం కాదు. ఆ ఆత్మారాముడే మన మనసులోనుంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఆహ్, ఇక్కడ ఈ జీవి ఇక్కడ మనం జీవించినప్పుడు ఆనందంగా ఉంటాం. ఎటువంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కోగలుగుతాం. ఎలాగా? ఈ రామాయణ బలం ద్వారా. ఈ రాముని బలం ద్వారా, రాముడిచ్చినటువంటి బలంతోని మనం చాలా హాయిగా, ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడిపి, ఈ జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద పుట్టకుండా, మళ్ళా ఆ అయోధ్య రాముడి దగ్గరికి, ఆ అయోధ్య లోకానికి వెళ్లి, ఆ సీతమ్మ తల్లి, రాముడిని మనం రోజు సేవించుకునే ఆహ్, ఆ హనుమంతుడు, ఆ దాసుడి కింద ఆ రాముడిని ఎంత ఆనందంగా సేవించుకోగలుగుతున్నారో, మనం కూడా అంతే ఆనందంగా ఆ సీతారాముల్ని మనం ఆహ్, సేవించుకునేటటువంటి ఈ ఆహ్, వాళ్ళ ప్రేమని పొందగలిగేటటువంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా వస్తదనమాట. కాబట్టి కైకేయిలాగా మీ మనసులో రాముడిని, ఆ పరమాత్ముడిని ఆహ్, చోటు లేకుండా చేసి వనవాసానికి పంపించొద్దు. నిత్యం ప్రతిరోజు ఈ రామాయణాన్ని మీరు చదువుతూనే ఉండాలి. వింటూనే ఉండాలనమాట. లేకపోతే ఈ ఈ మనస్సు చెప్పాను కదా చంచలం.
ఆహ్, అది శుద్ధి అవ్వదు. అలా కలుషితం అయిపోతూనే ఉంటది. 2 రోజులు మీరు రామనామాన్ని జపించకపోతే, 2 రోజులు మీరు రామాయణాన్ని చదవకపోతే, భగవంతుడి కోసం మీరు చదవకపోతే కలుషితం అయిపోద్ది. 2 రోజులు మీరు స్నానం చేయకపోతే లేనిపోని రోగాలన్నీ కూడా కొని తెచ్చుకుంటారు. మన మనసుకి లేనిపోని రోగాలు తెచ్చుకోవద్దు. ఈ రకంగా ఈ ఈ యొక్క పరిస్థితి కైకేయి మంత్రా నుంచి మనం 2 విలువైనటువంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చనమాట. ఏంటి ఒకటి, ఎవరు పడితే వాళ్ళు చెప్తే అదే నిజమని పూర్తిగా వినేయొద్దు. లేకపోతే ముఖ్యంగా ఈ న్యూస్ ఆ! ఏది పడితే అది చెప్తున్నారు కదా అని వినొద్దు. న్యూస్ అంటే న్యూస్ ఛానెల్స్ అనే కాదు. ఆహ్, వార్తలనేవి చెప్పాను కదా! ఇరుగు, పొరుగు వాళ్ళు చెప్పుకునేవి, మన కుటుంబంలో చుట్టాలు చెప్పుకునేవి, ఒకరి మీద ఒకరు చెప్పుకునేవి. ఎందుకు మీకు ఏ రకంగా మీ జీవితానికి ఈ విషయాలు తోడ్పడతాయి చెప్పండి. ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతారు? కాబట్టి ఏ విషయాన్ని మీరు వినాలి? ఏ విషయాన్ని వినకూడదు? అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకెందుకు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకరి గురించి ఒకరు తప్పుగా మాటాడితే, మీరు చెప్పగలిగితే చెప్పండి. చెప్పలేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేకాని, అక్కడ ఉండి మరో 4 మాటలు అందులో చెప్పడం వల్ల ఇంకా కర్మను మీరు తెచ్చుకుంటారు కానీ, తగ్గించుకోవడం జరగదు. ఆల్రెడీ మనం ఈ కర్మ ద్వారా అనుభవించాల్సినవి అనుభవిస్తున్నాం. ఇంకా దాన్ని పోగు చేసుకోవడం ఎందుకండి? వద్దు. ఆపాలి. ఎక్కడో దగ్గర మీరు నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతోని ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలనమాట. ఆహ్, ఇంకొకటి అంటే ఎప్పుడూ కూడా మీరు చాలా విజిలెంట్‌గా ఉండాలి. ఓపెన్ మైండెడ్‌తో ఉండాలనమాట. ఇది నిజమా? కాదా? కపటంతో చెప్తున్నారా? లేకపోతే ఈ విషయం నాకేమైనా ఏ ఏ విధంగానే నాకు తోడ్పడుతుందా? పోనీ ఎవరి మీదైతే ఈ విషయాన్ని చెప్పారో వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందా? లేదా నాకు చెప్పేవాడు వాడి మనసుకి మ మ ఆహ్, మనసు సరిగా ఉండకపోవచ్చు. బాహ్యంగా ఎవరైనా చాలా బాగా మాట్లాడతారు. కానీ లోపట ఆ కపటం ఎవరికీ బయటికి కనిపించదు కదా! అది కనిపించే తెలివితేటలు మీకున్నాయా? లేదు. రామనామాన్ని మీ మనసులో రామనామాన్ని మీరెప్పుడూ కూడా స్మరించండి. రాముడిని మీ మనసులో పెట్టుకోండి. రాముడే మీకు చూపిస్తారు. ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి? ఎవరు చెప్పిన మాటలు వినాలి, వినకూడదు. ఇవన్నీ కూడా మనకి శక్తి లేదు. ఆ రాముడే మనకి ఆ శక్తిని కల్పిస్తారనమాట. అప్పుడు మన జీవితం బాగుపడతది. అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చనమాట. ఆ! అంటే ఈ ఆధ్యాత్మిక విలువల్ని మనం నేర్చుకోవాలనమాట. ఈ శాస్త్రాల్ని ఈ గ్రంథాల్ని భక్తి మార్గానికి సంబంధించినటువంటి గ్రంథాల్ని మనం రోజు వినాలి, చదవాలి. ఇది బోధించినటువంటి గురువుల దగ్గరికి కూడా వీలైతే వీలైతే అంత స్వయంగా వాళ్ళ దగ్గరికెళ్ళి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్‌గా మనం వాళ్ళ నుంచి వినటం వల్ల చాలా త్వరగా మనకి ఆ ప్రయోజనం కలుగుతది. ఆ! మీకున్నటువంటి సందేహాలను కూడా స్వయంగా గురువుని అడిగి మనం తెలుసుకోవచ్చనమాట. ఈ రకంగా మన మనసుని మనం ఆహ్, అదుపులో పెట్టుకోవచ్చు. రామాయణం ఈ తరమేంటి, వచ్చిన తరాలేంటి, ముందు తరాలేంటి, ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా సరే రామాయణం ఆహ్, అందరికీ కూడా అది అన్వయిస్తదనమాట. ఆహ్, అంత మధురంగా ఉంటది రామాయణం.